నమస్కారం. మెట్రో న్యూస్ కి స్వాగతం. నా పేరు అరుణ. రానున్న ఎన్నికల్లో తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే కర్నూలు నగరాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసి చూపిస్తానని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు నగరంలోని 16వ వార్డు పరిధిలోని బుధవారపేటలో జరిగిన టీజీ భరత్ భరోసా యాత్ర కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నగరంలోని 16వ వార్డు బుధవారపేటలో టీజీ భరత్ భరోసా యాత్ర కార్యక్రమాన్ని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల వద్దకు వెళ్లి రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించాలని కోరారు. 16వ వార్డు పరిధిలోని బుధవారపేటలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా టీడీపీ అభ్యర్థి టీజీ భరత్ ప్రతి ఇంటికి వెళ్లి భవిష్యత్తుకు గ్యారంటీ కరపత్రాలతో పాటు తాను స్వయంగా రూపొందించిన కరపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా వార్డు పరిధిలో ఉన్న సమస్యలను గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. తమ వార్డులో ఉన్న సమస్యలను ప్రజలు యువనేత టీజీ భరత్ వద్ద ప్రస్తావించారు. ఈ సందర్భంగా కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ మాట్లాడుతూ ఈ 5 ఏళ్ల పాలన చూసిన ప్రజలందరూ వచ్చే ఎన్నికల్లో ఈ పార్టీకి, ఈ నాయకులకు బుద్ధి చెప్పాలన్నారు. తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే నగరంలో ఉన్న సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రతి ఒక్కరికి సంక్షేమం, అభివృద్ధి అందాలన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు సూపర్ 6 పథకాలు తీసుకొచ్చారన్నారు. దీంతో పాటు కర్నూలులో ఉన్న సమస్యలను దగ్గర నుండి చూసి తాను కూడా 6 గ్యారంటీలు రూపొందించినట్లు పేర్కొన్నారు. వీటన్నింటినీ అమలు చేసి ప్రజలకు మెరుగైన పాలన అందిస్తామని భరోసా ఇచ్చారు. ఈ ప్రభుత్వంలో యువత పరిస్థితి దారుణంగా తయారైందన్నారు. ఉద్యోగాల నోటిఫికేషన్లు రాకపోవడంతో యువకులు నిరాశలో పడిపోవాల్సిన పరిస్థితి దాపురించిందన్నారు. చంద్రబాబు విజన్ వల్ల రాష్ట్రానికి పరిశ్రమలు తరలి రావటం ఖాయమన్నారు. యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించటం వల్ల రాష్ట్రంలో నిరుద్యోగాన్ని అరికడతామని అన్నారు. కర్నూలులో తాను గెలిచి ప్రతి ఒక్కరికి మంచి చేస్తానని అన్నారు. ప్రజలందరూ తప్పకుండా తెలుగుదేశం పార్టీని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ విజయ్ కుమారి, మాజీ కార్పొరేటర్లు రామాంజనేయులు, అబ్బాస్, పామన్న, టీడీపీ సీనియర్ నేతలు బాబ్జీ, గున్నామార్క్, నాయకులు క్రాంతి, జనసేన రాయలసీమ ఎన్నికల కన్వీనర్ పవన్, కార్యకర్తలు, బూత్ ఇన్ఛార్జీలు తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. 5 ఏళ్ళు భవిష్యత్తు బాగుండాలా, హ్యాపీగా ఉండాలా అంటే మంచి నాయకత్వం, మంచి గవర్నమెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మా. మీ ఓటు హక్కుని సరిగ్గా వాడుకోవాలా. ఒక అవకాశం ఇవ్వండి. నేను ప్రతి ఒక్కరికి ఒకటే హామీ ఇస్తున్నా. నేను ఇచ్చే 6 గ్యారెంటీలు 5 ఏళ్లలో చేస్తానని చెప్పి హామీ ఇస్తున్నా. కులం మతం కాదమ్మా చూడాల్సింది, మనిషిని చూడండి, వ్యక్తిని చూడండి, అది ఇంపార్టెంట్. అన్ని చేస్తారు. ఎలక్షన్ల ముందుకు వచ్చేసేటప్పుడు హిందూ ముస్లిం అని తెస్తారు. ఎక్కడ భేదాలు ఏం లేవు. మా దగ్గర అందరూ బాగా పనిచేస్తున్నారు, అందరు హ్యాపీగా ఉన్నారు. సో గమనించండి అన్నా, ఓటు వచ్చి అడిగేవాడు కులం పేరు చెప్పి అడిగితే దానంత అన్యాయం ఇంకోటి ఉండదు. మేము చేసే వాళ్ళమే, సేవ చేసే వాళ్ళమే. పెద్ద ఎత్తున సేవ చేయాలంటేనే రాజకీయాల్లో పవర్లో ఉంటేనే చేయగలుగుతాము. నేను ఇప్పుడు ఇచ్చే మేనిఫెస్టో మీ ఇంటికి ఇస్తా. ఇప్పుడు మరి 6 గ్యారెంటీలు నేను 5 ఏళ్ళలో చేస్తానని మాటిస్తున్నా. ఆ పేపర్ అట్లే పెట్టుకోండి, మేనిఫెస్టోని ఆ పేపర్ అట్లే పెట్టుకొని 5 ఏళ్లలో చూడండి. అవన్నీ నేను చేసే బాధ్యత నాది. చేయకపోతే నన్ను క్వశ్చన్ చేయండి. 5 ఏళ్లలో నేను మాట ఇచ్చిన పాయింట్స్ అని రాసిన. మీ ఓట్లంతా మీ ఫ్రెండ్స్, రిలేషన్స్ అందరు కూడా నాకు ఓటేసి గెలిపియాలా. ఒక అవకాశం ఇవ్వండి. మేము 10 ఏళ్ల నుంచి 2 సార్లు ఓడిపోయినా ఏ రోజు కూడా ప్రజలకి సేవ చేసేదాన్న తగ్గలేము. అది అవునా కాదమ్మా? చేస్తూనే ఉంటాం. బట్ మాకి గెలిపిస్తే పెద్ద ఎత్తున సేవ చేయగలుగుతాము ప్రజలకి. టీవీ షార్ట్ సర్క్యూట్ అవుతుంది, వర్షాలు పడితే కరెంట్ షార్ట్ అవుతుంది, ఊరంతా ప్రాబ్లమ్స్ అమ్మా. నీళ్ళ సమస్య చెప్తున్నారు. పక్కన స్టార్టింగ్ లో ఈరోజు స్టార్ట్ చేసినప్పుడు సార్ కంపు నీళ్ళు వస్తున్నాయి మాకు, ఏం చేయాలని. ఒక నీళ్ళు ఇవ్వలేకపోతున్నారమ్మా. ఇప్పుడు ఉండే ప్రభుత్వం నీళ్ళు ఇవ్వలేకపోతున్నారు. మీరు ఇంకా గమనించండి ఏం చేస్తుంది ఈ ప్రభుత్వం అని. బాధుడేస్తున్నాడు. ట్యాక్సులు విపరీతంగా వేస్తున్నారు మనకి. కరెంట్ అయితే పిచ్చిగా పెరిగిపోయింది 5 ఏళ్లలో. బట్ మనకి ఏమైనా సేఫ్టీగా కానీ, ఏమైనా డెవలప్మెంట్ కానీ ఏమైనా జరిగిందా అంటే శూన్యం. సుప్రసిద్ధ తెలుగు చలనచిత్ర నటుడు మెగాస్టార్ చిరంజీవికి కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ ప్రకటించడం అభినందనీయమని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు.
ఈ మేరకు హైదరాబాద్లో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, ఆహా సంస్థలు సంయుక్తంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని పద్మ విభూషణ్ అవార్డు గ్రహీత మెగాస్టార్ చిరంజీవిని అభినందించారు. సుప్రసిద్ధ తెలుగు చలనచిత్ర నటుడు మెగాస్టార్ చిరంజీవిని కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక పద్మవిభూషణ్ అవార్డు ఇచ్చి గౌరవించడం అభినందనీయమని రాజ్యసభ మాజీ సభ్యుడు టీజీ వెంకటేష్ అన్నారు. హైదరాబాద్ నగరంలో శుక్రవారం రాత్రి ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, ఆహా సంస్థలు సంయుక్తంగా ఏర్పాటు చేసిన సౌత్ ఇండియా ఫిల్మ్ ఫెస్టివల్లో ముఖ్య అతిథిగా హాజరైన పద్మ విభూషణ్ అవార్డు గ్రహీత మెగాస్టార్ చిరంజీవిని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ బొకే అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ, తెలుగు చలనచిత్ర పరిశ్రమలో స్వయం కృషితో మెగాస్టార్గా ఎదిగిన చిరంజీవి సామాజిక సేవా రంగంలో కూడా అందరికీ మార్గదర్శకంగా నిలిచారని తెలిపారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల్లో చిరంజీవి చేసిన సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన పద్మవిభూషణ్ అవార్డును ఇచ్చి గౌరవించడం ఉభయ తెలుగు రాష్ట్రాలకు గర్వకారణమని తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆయన ఆకాంక్షించారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, ప్రజలకు సంక్షేమ పథకాలు అందాలన్నా ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించాలని నంద్యాల పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి డాక్టర్ బైరెడ్డి శబరి, పాణ్యం అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శ్రీమతి గౌరిచరిత వెంకటరెడ్డి అన్నారు. ఈ మేరకు ఓర్వకల్లు మండలంలోని గుట్టపాడు గ్రామంలో జరిగిన భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని గుట్టపాడు గ్రామంలో జరిగిన బాంబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో నంద్యాల పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి డాక్టర్ బైరెడ్డి శబరి, పాణ్యం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శ్రీమతి గౌరిచరిత వెంకటరెడ్డి, నంద్యాల పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి భవిష్యత్తుకు గ్యారంటీకి సంబంధించిన కరపత్రాలను ప్రజలకు అందజేశారు. గుట్టపాడు గ్రామానికి వచ్చిన టీడీపీ నాయకులకు గ్రామ ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నంద్యాల పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి డాక్టర్ బైరెడ్డి శబరి, పాణ్యం అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శ్రీమతి గౌరిచరిత వెంకటరెడ్డి మాట్లాడుతూ, రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. గత 5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో అభివృద్ధి పూర్తిగా పడకేసిందని విమర్శించారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, ప్రజలకు సంక్షేమ పథకాలు అందాలన్నా తెలుగుదేశం పార్టీని గెలిపించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని వివరించారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా మహిళలకు కీలకమైన అంశాలను పొందుపరిచిందని వివరించారు. గత ఎన్నికల సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నింటినీ విస్మరించిందని వారు ఈ సందర్భంగా తెలియజేశారు. ఎన్నికల్లో తమను గెలిపిస్తే నంద్యాల పార్లమెంటుతో పాటు పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గంలో సమస్యల పరిష్కారానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్ గోవిందరెడ్డి, టీడీపీ నాయకులు మోహన్ రెడ్డి, చదువుల సుధాకర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, వెంకటరమణ, పుల్లారెడ్డి, మహబూబ్ బాషా తదితరులు పాల్గొన్నారు. మీరందరూ అనుకుంటుంటారు, అమ్మా వాలంటీర్లు బాగా మన ఇంటింటికి వచ్చినారు కదా, మళ్ళీ ఇంటింటికి వచ్చి చేస్తారా, నాకు ఇస్తారా అని అనుకుంటుంటారు. కానీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ సిస్టమ్ ఉంటుందని బాబు గారు చెప్పారు. ఇంటింటికి వస్తుంది, మీకు వచ్చే పెన్షన్లు, మీకు ఏవైతే సంక్షేమ పథకాలు ఉంటాయో అవి ఇంటింటికి వస్తాయి. సంక్షేమ పథకాలు ఇప్పుడు ఇచ్చే కన్నా దానికి రెట్టింపు తెలుగుదేశం పార్టీ ఇవ్వబోతుందని నేను తెలియజేస్తాను. అలాగే మహిళలకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చిన తెలుగుదేశం పార్టీ ఈరోజు 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తుంది మహిళలకు అని చెప్తున్నారు. అలాగే 18 సంవత్సరాలు నిండిన మహిళలకు ప్రతి ఒక్కరికి నెల 1500 ఇస్తానని చెప్తున్నారు. అట్లాగే ఇప్పుడు ఏదైతే చెప్తున్నారో ఇంటికి ఎవరైనా ఉంటే పిల్లలు వాళ్లకు డబ్బులు ఇస్తామని అంటున్నారు. కానీ ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉన్నా వారికి డబ్బులు ఇస్తాము, ఆదుకుంటామని తెలుగుదేశం పార్టీ చెప్తుంది. అలాగే రైతులని ఆదుకొని 20,000 రూపాయలు ఖచ్చితంగా సంవత్సరానికి ఇస్తారని చెప్తున్నారు. కాబట్టి ఈ ఎన్నికలు చాలా ముఖ్యం. ఈ కబ్జాసానిని పోగొట్టాలి, పంపించేయాలి, తరిమి కట్టాలి అంటే చరితమ్మ మీకు ఎమ్మెల్యేగా రావాలా, నేను ఎంపీగా రావాలి.
5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అరాచక పాలనకు రానున్న ఎన్నికల్లో ప్రజలు ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు కోరారు. ఈ మేరకు నగరంలోని తన కార్యాలయం నుండి ఆయన మీడియాతో మాట్లాడారు. అందరికీ నమస్కారం. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేసేది ఏమంటే, మన రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలా, మన ప్రజలు బాగుండాలా, ఈ రాష్ట్రం అభివృద్ధి పథకంలో ముందుకు పోవాలంటే ఒక చంద్రబాబు నాయుడు మాత్రమే రేపు ఎన్నికల్లో 2024 పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికలు గెలిపించాలి. ఈ ఎన్నికలకిన పొరపాటుకిన మన అభివృద్ధిని కుంటుపడకుండా అభివృద్ధి పథకం తీసుకుపోయే వ్యక్తికి చంద్రబాబు నాయుడు ఎవరితో కాదు. పొరపాటున విరిగిన జగన్మోహన్ రెడ్డి ఓటు వేస్తే ఈ రాష్ట్ర భవిష్యత్తు ఇప్పటికే నాశనం అయిపోయింది. అప్పులు ఆంధ్రప్రదేశ్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ మన రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డికి ఎన్నికల్లో ఓటు వేసి గెలిపించకి మాత్రం ఈయన మన అందరి ఆస్తులు కుదవబెట్టి దివాలా తీయించి మనల్ని నాశనం చేసే పరిస్థితి వస్తుంది. అందుకనే ప్రతి ఒక్క ఓటరుకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, కులము మతం అనేది లేకుండా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఆలోచించి ఓటు వేయండి. 2024 అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో మన రాష్ట్ర అభివృద్ధి మరియు పిల్లల భవిష్యత్తు, పరిశ్రమ రావాలన్నా, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలన్నా, మళ్ళా ఆంధ్రప్రదేశ్ నుంచి అప్పులు తీర్చి మళ్ళా మంచి బంగారు బాటలు నడిపించాలని ఒక చంద్రబాబుతో తప్ప ఎవరితో కాదు. మళ్ళా అమరావతి రాజధాని ప్రారంభించి, పోలవరం ప్రారంభించి పనులు పూర్తి చేసి మన భవిష్యత్తు బంగారు బాటలు నడిపించే శక్తి, యుక్తి ఒక చంద్రబాబుతో ఉంది తప్ప ఎవరికి లేదు. ఇది ప్రజలు అర్థం చేసుకొని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గెలిపించండి. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టు యూనియన్ నాయకులు కోరారు. ఈ మేరకు భగత్ సింగ్ వర్ధంతిని పురస్కరించుకొని జర్నలిస్టుల కోరికల దినోత్సవాన్ని నిర్వహించారు. ప్రముఖ జర్నలిస్టు, స్వాతంత్ర సమరయోధులు సర్దార్ షహీద్ భగత్ సింగ్ అమరత్వాన్ని స్మరిస్తూ ఐజేయు పిలుపు మేరకు ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో జర్నలిస్టుల సమస్యలను అన్ని పార్టీలు ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చాలని కోరుతూ కర్నూలు జిల్లా ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టర్ కార్యాలయం ఎదుట ఉన్న గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. అనంతరం ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు నాగరాజు గౌడ్ మాట్లాడుతూ జర్నలిస్టుల కోరికలను తీర్చుకోవటానికి ప్రత్యేకంగా ఒక రోజు ఉంది. అదే మార్చి 23న జర్నలిస్టుల దేశవ్యాప్త కోరికల దినం చేపట్టడం జరిగిందని, అందులో భాగంగానే కలెక్టరేట్ గాంధీ విగ్రహంకు జర్నలిస్టు కోరికలతో కూడిన వినతి పత్రాన్ని గాంధీ విగ్రహానికి ఇచ్చామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐజేయు నాయకులు కొండప్ప, నాగరాజు, జిల్లా కార్యదర్శి శ్రీనివాసగౌడ్, ఆర్గనైజింగ్ కార్యదర్శి సుంకన్న, జిల్లా సహాయ కార్యదర్శి శివరాజ్ కుమార్, జిల్లా కార్యవర్గ సభ్యుడు చిరంజీవి, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు చంద్రశేఖర్, వీడియోగ్రాఫర్ల అధ్యక్షుడు స్నేహల్, కార్యదర్శి కిరణ్, సీనియర్ రిపోర్టర్స్ శ్రీనాథరెడ్డి, మక్బుల్ హుసేన్, రఘు, సురేష్, రాజు, ఆసిఫ్, సుధాకర్, ఫోటో వీడియోగ్రాఫర్స్ మధు, రామ్మోహన్, రమేష్, సురేష్, శేఖర్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పాత్రికేయులు, స్వతంత్ర సమరయోధులు అయిన సర్దార్ భగత్ సింగ్ వర్ధంతి. ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా ఆయన త్యాగాలను స్మరించుకుంటూ ఈరోజు ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా జర్నలిస్టుల కోరికల దినోత్సవంగా ఈరోజు జరుపుకుంటున్నాం. ఈ కోరికలు ప్రధానంగా మనకు గత కొన్నేళ్లుగా ఎన్నో పెండింగ్లో ఉన్న కోరికలు ఇవన్నీ ప్రతిసారి పాలకుల దృష్టికి తీసుకెళ్తున్నా ఇంతవరకు వాటిని పరిష్కరించడం లేదు. ప్రధానంగా మనకు మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని చెప్పి ఎప్పటి నుంచో అడుగుతా ఉన్నాం. గతంలో ఓన్లీ ప్రింట్ మీడియా ఉండేది, ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానళ్ళు, ఇలా అన్ని రకాల మీడియాలు మనకు వచ్చి రావడం వల్ల మీడియా పరిధి పెరిగింది. గతంలో 2 సార్లు మాత్రమే 78లోను తర్వాత 82లోనూ ఈ మీడియా కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మీడియా కమిషన్ ఏర్పాటు చేయలేదు. కమిషన్ ఏర్పాటు చేయకపోవడం వల్ల జర్నలిస్టులకు అలాగే మీడియా సంస్థలకు అనేక ఇబ్బందులు తలెత్తుతూ ఉన్నాయి. జర్నలిస్టుల రక్షణ కోసం, మీడియా సంస్థల రక్షణ కోసం ఒక ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని చెప్పి కూడా ఏపీడబ్ల్యూజేగా డిమాండ్ చేస్తున్నాం. గతంలో ఈ డిమాండ్లన్నింటినీ ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఇప్పటి వరకు వాటిపైన స్పందించట్లేదు. కేవలం మాటలు చెప్తున్నారు కానీ ఆచరణలో పాటించడం లేదు. కారణం ఏమంటే మేనిఫెస్టోలో చేర్చుకుపోవడం వల్లనే. కనుక జర్నలిస్టుల సమస్యలన్నింటినీ ఇప్పటికే రాష్ట్రంలోనూ జాతీయ స్థాయిలోనూ అన్ని పార్టీలకు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది మా డిమాండ్స్ ఏమనేది. కనుక వాటన్నిటిని ఎవరైతే మేనిఫెస్టోలో చేర్చి జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేశారో వారి అంట జర్నలిస్టు లోకం నిలుస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ
ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. విజయవాడలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వర్క్ షాప్ లో కర్నూలు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ తో పాటు ఉమ్మడి కర్నూలు జిల్లాలోని అభ్యర్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ అభ్యర్థులకు టీడీపీ అధినేత దశ నిర్దేశం చేశారు. విజయవాడలో పార్టీ ఆఫీసులో తెలుగుదేశం పార్టీ ఎంపీ ఎమ్మెల్యేలుగా పోటీ చేయబోయే అభ్యర్థులతో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కీలక భేటీ అయ్యారు. ఈ కార్యక్రమంలో కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్తో పాటు ఉమ్మడి కర్నూలు జిల్లాలోని పార్టీ ఎంపీ ఎమ్మెల్యే స్థానాలకు పోటీ చేయనున్న అభ్యర్థులు పాల్గొన్నారు. ఈ మీటింగ్లో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఎన్నికలపై అభ్యర్థులకు ప్రత్యేక సూచనలు, సలహాలు అందించారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలలో పోటీ చేయబోయే అభ్యర్థులందరూ ప్రతి వ్యూహాలు ఎలా రాజకీయాలు ఎదుర్కోవాలి, గెలుపును సాధించే విధంగా దశ నిర్దేశం చేశారు. అదేవిధంగా నామినేషన్లు వేసే అప్లికేషన్స్ పైన మరియు అఫిడవిట్స్లో ఎలక్షన్ కమిషన్ సూచించిన విధంగా అన్ని అంశాలు తప్పులు లేకుండా చూసుకోవాలని సూచించారు. అదేవిధంగా ఏవైనా కేసులు ఉంటే అందులో పొందుపరచాలి. అందుకు సంబంధించిన కేసుల వివరాలతో సెక్షన్లు అన్నింటినీ కూడా పొందుపరచాలి. చాలా సుదీర్ఘంగా వర్క్షాప్ నందు చంద్రబాబు నాయుడు కట్టుదిట్టమైన అన్ని అంశాలను నాయకులకు, అభ్యర్థులకు, రాష్ట్ర కార్యదర్శులకు, జిల్లా అధ్యక్ష కార్యదర్శులకు సూచించారు. బీసీల పార్టీగా పేరొందిన తెలుగుదేశం పార్టీ ఆలూరు అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థిత్వాన్ని వీరభద్ర గౌడకు కేటాయించాలని వీరశైవ ఐక్యవేదిక నాయకులు శివరాజు, చంద్రశేఖరప్ప కోరారు. ఆలూరు అసెంబ్లీ స్థానాన్ని వీరభద్ర గౌడ్కు కేటాయిస్తే అక్కడ ఆయనను గెలిపించి టీడీపీ అధినేత చంద్రబాబుకు బహుమతిగా అందిస్తామని తెలిపారు. నగరంలో జరిగిన కార్యక్రమంలో వీరశైవ ఐక్యవేదిక నాయకులు శివరాజు, చంద్రశేఖరప్ప తదితరులు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా ఏర్పడిన తెలుగుదేశం పార్టీ జిల్లాలోని ఆలూరు అసెంబ్లీ స్థానాన్ని వీరశైవులకు కేటాయించాలని కోరారు. ఈ మేరకు ఆలూరు టీడీపీ అభ్యర్థిగా వీరభద్ర గౌడ్ను ఎంపిక చేయాలని వారు పార్టీ అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు. తెలుగుదేశం పార్టీ బీసీల అభివృద్ధికి కట్టుబడి ఉందని, ఇందులో భాగంగానే ఆలూరు స్థానాన్ని వీరశైవులకు ఇచ్చి ప్రోత్సహించాలని వారు కోరారు. ఆలూరు స్థానాన్ని వీరభద్ర గౌడ్కు కేటాయిస్తే ఆ స్థానంలో విజయం సాధించి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు బహుమతిగా అందజేస్తామని వారు వివరించారు. రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాతనే బీసీలకు సముచిత స్థానం లభించింది. బీసీలను ఎంతో ఉన్నతమైన రాజకీయ పదవుల్లోకి, రాజకీయ నాయకులుగా ఎదగడానికి తెలుగుదేశం పార్టీ దోహదం చేసింది. అట్లాగే ఇప్పుడు కూడా ఎంతో సామాజిక న్యాయంతో తెలుగుదేశం పార్టీ టికెట్లు కేటాయించడం జరిగింది. అయితే కర్నూలు జిల్లాలో కర్నూలు పార్లమెంటు కూడా బీసీలకు ఇవ్వడం జరిగింది. ఇది ఎంతో సంతోషకరమైన విషయము. అట్లాగే మంత్రాలయం నియోజకవర్గం కూడా బీసీలకు ఇవ్వడమే జరిగింది. ఇప్పుడు మిగిలిన ఆలూరు నియోజకవర్గం కూడా బీసీ అయినటువంటి మా వీరశైవుడు వీరభద్రగౌడ్ గారికి టికెట్ కేటాయించడము చాలా న్యాయంగా ఉంటుందని మేము వీరశైవ ఐక్యవేదిక, వీరశైవ సాధికార కమిటీ తెలుగుదేశం పార్టీ తరఫున మేము భావిస్తున్నాము. కాబట్టి అధిక సంఖ్యలో ఉన్న వీరశైవులమంతా కలిసికట్టుగా ఆయన విజయానికి కృషి చేస్తామని నేను తెలియజేస్తున్నాను. ఈరోజు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ బీసీలకు సముచిత స్థానం ఇస్తుంది. అలాగే మా వీరశైవులకు కూడా ఒక అసెంబ్లీ స్థానాన్ని కేటాయించాలని మేము వీరశైవ ఐక్యవేదిక తరఫున డిమాండ్ చేస్తున్నాము. ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు బీసీలకు బీసీ డిక్లరేషన్ ఇస్తూ మా వీరశైవులకు కూడా మేము అడిగినటువంటి అన్ని సమస్యలను కూడా తీరుస్తామని హామీ ఇచ్చినారు. ముఖ్యంగా ఇప్పుడు మేము తెలియజేసేదేమంటే రాష్ట్రంలోనే ఏకైక వీరశైవ నాయకుడైనటువంటి వీరభద్ర గౌడ్ గారికి ఆలూరు టికెట్ కేటాయిస్తే మేమంతా కూడా ఆయనను గెలిపించుకొని మీకు బహుమతిగా ఇస్తామని తెలియజేస్తున్నాను. కర్నూలు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కురవ సామాజిక వర్గానికి చెందిన పంచలింగాల నాగరాజును టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రకటించడం అభినందనీయమని కురవ సంఘం నాయకులు పరమేష్, మహేంద్ర అన్నారు. ఈ మేరకు నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో తెలుగుదేశం పార్టీకి చెందిన కురవ సంఘం నాయకులు మహేంద్ర, పరమేష్ మాట్లాడుతూ కర్నూలు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కురవ సామాజిక వర్గానికి చెందిన బస్తిపాడు నాగరాజును టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా ఏర్పడిన తెలుగుదేశం పార్టీలో కర్నూలు ఎంపీ స్థానాన్ని కురవ సామాజిక వర్గానికి చెందిన నాగరాజుకు కేటాయించడం పార్టీకి బీసీల పట్ల ఉన్న ప్రేమను చాటుతోందని వివరించారు. కర్నూలు పార్లమెంటు నియోజకవర్గంలో కురవ సామాజిక వర్గం బలంగా ఉందని, దీన్ని దృష్టిలో ఉంచుకుని టీడీపీ అధిష్టానం ఈ నిర్ణయం తీసుకోవటం అభినందనీయమని చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు పార్లమెంటు పరిధిలో కురవ సామాజిక వర్గం బలంగా ఉన్నప్పటికీ వారిని విస్మరించి ఎమ్మెల్యే, ఎంపీ స్థానాన్ని కేటాయించకపోవటం శోచనీయమని చెప్పారు. తెలుగుదేశం పార్టీ కురవ సామాజిక వర్గానికి చెందిన నాగరాజుకు ఎంపీ స్థానాన్ని కేటాయించడంతో కర్నూలు మేయర్ స్థానాన్ని కురవలకు ఇస్తామని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కురవలను ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నం చేస్తోందని, ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలని వారు విజ్ఞప్తి చేశారు. కర్నూలు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాగరాజును గెలిపించి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు బహుమతిగా అందజేస్తామని తెలిపారు. పార్లమెంటు మా కురవలకు ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి, అచ్చెన్నాయుడు గారికి, కొల్లు రవీంద్ర గారికి, మా తెలుగుదేశం పార్టీ నాయకులకు అందరికీ నా యొక్క నమస్కారాలు, వారికి అందరికీ కృతజ్ఞతలు. మరి ఈరోజు కర్నూలు పార్లమెంట్లో అత్యధికంగా ఉన్నటువంటి మా కురవ సామాజిక వర్గాన్ని గుర్తించి మమ్మల్ని ఎంపీ పార్లమెంటు స్థానానికి ఎన్నిక చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి, మరి మా కురవ సామాజిక వర్గం నుంచి ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం ఎందుకంటే మరి కర్నూలు పార్లమెంటులో ఉన్నటువంటి 7 తాలూకాల్లో మా కురవ సామాజిక వర్గం అత్యధికంగా ఉన్నారు. మరి మా కురవ సామాజిక వర్గంతో పాటు బీసీ ఓటర్లు మరి కర్నూలు పార్లమెంట్లో అత్యధికంగా ఉన్నాయి. మరి అందరినీ మేము కలుపుకొని మా కురవ సామాజిక వర్గం ద్వారానే మరి పంచలింగాల బస్టిపాటి నాగరాజు గారిని అత్యధిక భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని ఈ మీడియా సమావేశం ముందర తెలియజేస్తున్నాను. నిన్నటి రోజున తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఎంపీ అభ్యర్థిగా, కర్నూలు ఎంపీ అభ్యర్థిగా బస్తిపాటి నాగరాజు గారిని ప్రకటించడం మాకు చాలా హర్షణీయం. కురువలు సౌమ్యులు కర్నూలు జిల్లాలో అత్యధికంగా ఉన్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో కర్నూలులో కురువలకి ఒక పార్లమెంటు స్థానాన్ని కేటాయిస్తామని చెప్పి చాలా రోజుల నుంచి మాకు ఈ మాట చెప్పినారు. అదేవిధంగా ఆయన ఈరోజు మాకు కేటాయించడం చాలా ఆనందకరం. అంటే ఎంతవరకు అంటే కురువల్ని మభ్యపెట్టే విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నాడు. అదేవిధంగా ఇప్పుడు ఈ టైంలో చంద్రబాబు నాయుడు గారు మాకు గుర్తించి మాకు సీటు కేటాయించడం చాలా ఆనందకరం. ఆయన కేటాయించిన సీట్ని మేము అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని చంద్రబాబు నాయుడు గారికి ఈ గిఫ్ట్గా ఇస్తామని చెప్పి ఈ మీడియా ముఖంగా తెలియజేస్తాం. శనేశ్వర స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు, శాంతి సౌభాగ్యాలతో జీవించాలని గీతా ప్రచార సంఘం అధ్యక్షుడు డివి రమణ అన్నారు. ఈ మేరకు శని త్రయోదశిని పురస్కరించుకుని నగరంలోని శనేశ్వర స్వామి ఆలయంలో అభిషేక కార్యక్రమాలను నిర్వహించారు. నగరంలోని సంకల్బాగ్లో ఉన్న శనేశ్వర స్వామి ఆలయంలో శని త్రయోదశిని పురస్కరించుకుని స్వామివారికి అభిషేక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో గీతా ప్రచార సంఘం అధ్యక్షుడు డివి రమణతో పాటు ఆలయ పూజారి రంగస్వామి తదితరులు పాల్గొన్నారు. శనేశ్వర స్వామి ఆలయంలో జరిగిన ఈ పూజా కార్యక్రమంలో నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శని త్రయోదశి వేడుకల నేపథ్యంలో ఆలయంతో పాటు ఆలయ పరిసరాల్లో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసింది. ఈ సందర్భంగా గీతా ప్రచార సంఘం అధ్యక్షుడు డివి రమణ మాట్లాడుతూ, ప్రతి శని త్రయోదశి రోజు నగరంలోని శనేశ్వర స్వామి ఆలయంలో అభిషేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని చెప్పారు. తాము చెప్పిందే తడువుగా నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు శని త్రయోదశిని పురస్కరించుకొని అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారికి అభిషేకం కార్యక్రమంలో పాల్గొనడం అభినందనీయమని చెప్పారు. శని త్రయోదశి శనివారం రోజు రావటం మరింత శుభ సూచకమని ఆయన వివరించారు. శనేశ్వర స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు, శాంతి సౌభాగ్యాలతో జీవించాలని ఆయన ఆకాంక్షించారు. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం. శంకల్బాగులో వెలిసినటువంటి శ్రీ శనేశ్వర స్వామి దేవాలయంలో శని త్రయోదశి పురస్కరించుకొని ఈరోజు మహావైభవముగా దాదాపుగా చాలామంది భక్తాదులతో పంచామృతాభిషేకాలు, తిలతైలాభిషేకాలు మరియు అష్టోత్తర శతనామావళి
స్వామికి బాగా జరిగింది. ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన భక్తాదులందరూ కర్కాటకం, వృశ్చికం, మకర, కుంభ, మీన రాశుల వారు ముఖ్యంగా ఈరోజు వచ్చి స్వామి యొక్క అనుగ్రహాన్ని పొంది వారి యొక్క మనశ్శాంతిని, గృహశాంతిని కోరుకొని అభిషేకాలు చేశారు. ఈ కార్యక్రమం అంతా కూడా గీతా ప్రచార సంఘం, గీతాధామం, డివి రమణయ్య గారి ఆధ్వర్యంలో ఈ దేవాలయం మరియు పక్కన రామాలయం నిర్మాణంలో ఉన్నది. అంతేగాక గీతా ప్రచార సంఘం వారు ప్రతి ఏకాదశి రోజున, శుక్లపక్షము, బహుళపక్షము 2 పక్షాలలో కూడా ఏకాదశి రోజున సంపూర్ణ గీతాపారాయణం 700 శ్లోకాలతో కూడుకున్నటువంటి గీతాపారాయణం కూడా జరుగుతున్నది. ఈ జన్మ చాలా పవిత్రమైన జన్మ. శని త్రయోదశి శనివారం రావడం ఇంకా చాలా విశిష్టమైనది. కాబట్టి అందరు చాలామంది భక్తులు, మేము చెప్పిన వెంటనే చాలామంది భక్తులు వచ్చి ఇందులో పాల్గొని పరమాత్మకు పాత్రులైనారు. ఇదే విధంగా ప్రతి శని త్రయోదశికి భక్తులందరూ వచ్చి పరమాత్ముని యొక్క అభిషేకాలు చూసి వారిని సేవించి తరించవాలని, వారి కృపకు పాత్ర కావాలని కోరుతున్నాము. ఎప్పటికైనా శనేశ్వరుడు కర్మఫలదాత. ఏ కర్మ చేసినా దానికి సరైన కర్మ ఫలాన్ని ఇచ్చేటువంటి పరమాత్ముడు అందులో ఈరోజు శనివారం వచ్చింది కాబట్టి చాలా ముఖ్యంగా వచ్చిన భక్తులందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఓం శం శనేశ్వరాయ నమః. శనివారంతో కూడినటువంటి త్రయోదశి అత్యంత శక్తివంతమైన రోజుగా మనకు పెద్దలు ఇచ్చినటువంటి ఒక సందేశం. ఈ శనేశ్వర స్వామి షోడశ కళలతో త్రయోదశి నాడు విలసిల్లుతాడని ఒక భావన. ఈ దేవాలయంలో కూడా సంకల్బాగ్ శనేశ్వర స్వామి దేవాలయం నందు త్రయోదశితో కూడిన శనివారం శని త్రయోదశిగా భక్తులకు స్వామివారు షోడశాలంకార భూషితుడై పుష్పాలంకార భూషితుడై స్వామివారు దర్శనమిస్తారు. అట్లాంటి స్వామివారిని దర్శించుకోవడం మన పూర్వజన్మ సుకృతంగా భావిస్తాం. ఇంతటితో సిటీ న్యూస్ సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.